భారతదేశం చరిత్రలో చాలామంది నాయకులు వచ్చారు. వాళ్ళని చూసి వాళ్ళ అడుగుజాడల్లో నడిసి ఆ విధంగా మంచి నాయకులుగా చాలామంది తయారయ్యారు. అలాగా ఆంధ్రప్రదేశ్‌లో యూత్ కొంతవరకు పవన్ కళ్యాణ్‌ని రోల్ మోడల్‌గా తీసుకొని ఆయన స్పీచెస్ కావచ్చు, ఆయన ఆవేశపూరితమైన ప్రసంగాలు కావచ్చు, దానికి అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయ్యేది అంతవరకు బాగుంది. అయితే నాకొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఏ విధంగా పరిపాలించాలో చూపిస్తాను అనేసి అన్నారు. ఆయనకి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే అందరూ మేము కూడా ఏమనుకున్నామంటే ఒక ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్, పిచ్చిపల్లి సుందరయ్య గారు ఇలాంటి వాళ్ళు అనుకున్నాం. కానీ చూడండి, ఎవరైనా ఆయన్ని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ఆయన ఒక్కొక్క ప్రసంగంలో ఒక్కొక్క విషయం చెప్పాడు. ఒక్కొక్క ప్రసంగంలో ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టినా అని చెప్పారు. ఎక్కడ సుగాలి ప్రీతి గురించి 33,000 అమ్మాయిల విషయం కావచ్చు, ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, ఎక్కడికి వెళితే ఆ సమస్యను లేవనెత్తి నేను రిజాల్వ్ చేస్తాను, నాకు ఒక అవకాశం అని చెప్పారు. ఈ విధంగా ఆయన గురించి మొత్తం ఏదైతే యూట్యూబ్ ఛానల్స్లో రన్ అవుతున్న షార్ట్స్ అవన్నీ తీసుకొని వీడియోస్ తీసుకొని కనుక పెడితే ఒక సినిమా అయిపోద్ది. 2.5 hour సినిమా అయిపోద్ది. అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఆయన గెలిచి పీఠం ఎక్కాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఒక్క విషయం కూడా పట్టించుకున్నారు. అది అడుగుతారు జనాలు. అది అడిగిన దానికి ఎవరైతే చూడండి, బందర మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైఎస్ఆర్సీపీ క్రియాశీల కార్యకర్త ఇటీవల ఒక ఛానల్లో ఆయన ఇదే విషయం, సుగాలి ప్రీతి విషయం, 33,000 మంది అమ్మాయిల విషయం ఎత్తితే అది వైరల్ అయితే ఆ విధంగా మాట్లాడకూడదు అనేసి ఆయన ఇంటిపై దాడి చేసి, ఎవరైతే జనసేన నాయకుడు కొరియర్ శ్రీను అనే అతను 50 మందితో వెళ్ళి రాత్రి 10:30 వెళ్ళి దాడి చేసి ఆ ఇంట్లో మొత్తం ధ్వంసం చేసి మోకాల పైన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పించారు. ఆయన ఏం తప్పు మాట్లాడారు. మేము కూడా చెప్పేది ఏంటంటే, ఒక నాయకుడిని తప్పుగా మాట్లాడకుండా విమర్శించే హక్కు మన భారత రాజ్యాంగంలో ఉంది. అది విమర్శించకూడదు. మా నాయకుడు దేవుడు అంటే అది జరగదు. ఇక్కడ అతని ద్వారా సారీ చెప్పించారు. ఎవరు కానీ పోలీసుల విషయంలో కావచ్చు, ఎవరు ఈ విషయాన్ని ప్రతి సీరియస్గా తీసుకోవాలి. చూడండి, ప్రజాస్వామ్యం కాపాడుతాడని ఓట్లేసి గెలిపించిన నాయకుడు ఏ విధంగా తయారయ్యారో మనం ఆలోచించుకోవాలి.